జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము. నీ కుటుంబ సమస్యలు ఎవడో తెలియదు. నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఎస్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంతరం లేని పరిస్థితిలో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానం అదే చెప్పింది కదా, ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి? అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సక్రమమైన పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు, అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలనే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి. దాని దుంపలేక ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఏమైపోద్ది? జైల్లో ఉంటే జైల్లో ఉండిపోతారా? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. రేపేమైంది? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేయండి అంటారు. వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు, నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా పోలీసు కాపలా పెట్టిన అసలు మొత్తం పెట్టారండి. రోడ్డు పక్కన నుంచోబెట్టారు పోలీసులు అందరినీ కూడా. అయినా పోలీసులు ఆగారు. జనం వెల్లువలా వచ్చారు, ఉప్పెనలాగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మంచిది. మీకు బయట పడకపోతే మాత్రం మీరు రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను, అనిత గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇది జాగ్రత్త వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఆ లోకేష్ ఇప్పుడు లోకేష్ కాదంట, పెద్ద హై క్యాష్ అంట. హై క్యాష్ ఉంటే తప్ప మాట్లాడ్డంట. ఆయనకు కూడా చెప్తున్నా, బాబు 3 నెలల ముచ్చట అధికారం శాశ్వతంగా ఉన్నది నాయన. ఇంతకుముందు చాలాసార్లు మీ తండ్రి గారు ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయారు. శాశ్వతంగా అధికారం ఉండదు, హద్దు మీరు ప్రవర్తిస్తే మంచిది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏంటండి? నేను తెలియగలుగుతానండి. సరే, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళని అసభ్యంగా మాట్లాడాడని మీ అభియోగం, కోర్టులో కేసు పెట్టారుగా.
ఎందుకు దాడి చేశారు? దాడికి మీకు సంబంధం లేదా? ఆ దాడి ఎంత ఘోరంగా చేశారు? నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 89లో నేను ఎమ్మెల్యే, ఆయన మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో చాలా స్టాల్వార్డ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయదగినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. వారి సతీమణి 84 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వారి సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిద్ది మీరు దౌర్జన్యం చేశారంటే నేను పరామర్శిస్తే తప్ప, మా నాయకుడిని మేము పరామర్శించుకున్నాం, మీరెవరు మాట్లాడడానికి అడుగుతా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దూషించాడా లేదా న్యాయస్థానాలు తేలుస్తాయి. మీ ఆరోపణలకు చూసి మేము పలకరించడానికి వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికే వెళ్ళలేదు. క్రిమినల్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్దగారు గడుగు 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆయన పరామర్శ సంకలనం వెళ్ళారా అని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న వెళ్ళి తీసుకొచ్చాడుగా, అక్కడెక్కడికి వెళ్ళాడు, దావోస్ వెళ్ళి వచ్చాడుగా. రాబోతున్నాయా ఇవన్నీ? ఈ పిట్టకథలు చాలా విన్నాం, ఈ చిట్టినాయుడు గారి పిట్టకథలు చాలా విన్నాం. అసలు వెళ్ళింది దేనికి? స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి. దాని సంగతి ఏంటి? చీప్ అన్నారు లేదా? అన్నారు లేదా? నేను చెబుతున్నాను కాదుగా, అఫీషియల్ న్యూసేగా. చిట్టినాయుడు గారు పిట్టకథ రాపండి, ఉన్న విషయం చెప్పండి అని చెబుతున్నా. చిట్టినాయుడు గారు పిట్టకథలు వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాడు. ఇదే వాళ్ళు మేము మా ప్రభుత్వం పడిపోద్దని ఎవడు ఈమెయిల్ పంపించాడు, వాళ్ళ మనిషే పంపించాడు అంట ఈమెయిల్. ఆయనే చెబుతున్నాడు. నిజమో కదో తేల్చుకోమనండి. ఏమి లేక నడవలేక దారి ఒకడు అన్నా అంట. సింగపూర్ నుంచి ఏమి తీసుకురాలేక ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారు. 5 రోజులు వెళ్ళారు బాబు కొడుకులు ఇద్దరు. వెళ్ళి దేనికి తెలుసా? ఎవరికి చెప్ప మాకు సెటిల్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు పూర్వం మన ఈశ్వర్ అని ఉన్నాడు కదా మంత్రి గారు, నాకున్న సమాచారం తప్పు రైట్ వాళ్ళని చెప్పమనండి. ఈశ్వర్కి వీళ్ళకి మధ్య లావాదేవీలు బాగా జరిగినాయి. మన లోకేష్ గారు హై క్యాష్ ఆయన బాగా జరిగినాయి. వాడిని సెటిల్ చేసుకోవడానికి ఆయన రిలీజ్ అవ్వగానే వెళ్ళారు. కలిశారా లేదు కొద్దిగా కనుక్కో ఈసారి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు. ఈశ్వర్ గారిని కలిశారా లేదు? ఈశ్వర్ గారు మా ఫ్రెండేగా. ఈశ్వర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతం అమోఘం అని చెప్పారుగా. మరి వాళ్ళేమో రోపలేశారే, ఈశ్వర్ రోపలేశారు. మొన్న బెయిల్ మీద వచ్చాడు, పెద్ద అవినీతి పరుడు అని. ఆ అవినీతి పరుడికి ఈ అవినీతి పరుడు తోడు వెళ్ళాడు సింగపూరు. సింగడ అద్దెంకి వెళ్ళి వచ్చినట్టు ఇక వచ్చి ఇచ్చినాయుడు గారు పిట్టకథలు చెబుతున్నాడు. 64,000 కోట్లు వస్తాయి, 74,000 కోట్లు వస్తాయని. వెళ్ళిందేమో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం. రూపాయి పెట్టుబడి లేకుండా 50% అబోవ్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఈ వడంబడికలు. ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పినన్నాళ్ళు చెప్పారు, నమ్మినన్నాళ్ళు నమ్మారు. ఇంక చెప్పేది లేదు, నమ్మేది లేదు, అయిపోయింది వాళ్ళ పని. కాకపోతే ఇంక 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అనుకోండి. అవునండి, ఒక డిస్టిలరీ కంపెనీ దాన్ని కొనుక్కుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం? డిస్టిలరీ కంపెనీ 4 కోట్లు పెట్టి కొనుక్కుంది, పెట్టుబడి పెట్టుకుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం అంటే అక్కడ ముడి పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది మీద ఆధారాలు ఉన్నాయి? అసలు మా పార్టీలో ఉన్న అందరి మీద ఆధారాలు ఉన్నాయి, అందరినీ లోపలేసేయాలి. ఏం నాకు అర్థం కాలే. న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇదంతా కుక్డప్ స్టోరీ. ఏదో ఒక విధంగా ఒక కథ అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన వాళ్ళందరినీ జైల్లో పెట్టి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, మీరు వేధించాలని మీరు అనుకుంటున్నారు, వేధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ వేధింపులే మాకు శ్రీరామ రక్ష కాబోతున్నాయి. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చే పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా పెట్టేస్తున్నారు మీ దుంపల్లేగా ఎవరిని పెడతాడిని అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లోపల పెట్టి అణిచేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అణిచేయటం లేదు.
అద్భుతమైన ప్రజాదరణ పెంచే విధంగా చేస్తున్నారు. నేను ఇంకో విషయం చెప్తా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇదే నెల్లూరు జైల్లో ఉన్నాడు, గుర్తుందిగా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళాడుగా ఆయన పరామర్శించడానికి. నేను కూడా ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఆ రోజు ఉన్న ప్రజాదరణ ఈ రోజు ఉన్న ప్రజాదరణ పోల్చగలలేకపోతున్నాం. ఆ రోజు నేను వెళ్ళాను స్వయంగా. నేను హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పలకరించాం, తిరిగి మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వచ్చాం, మళ్ళా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందా? ఆ రోజు అంతగా పెద్దగా అనుకున్న స్థాయిలో ఇవాళ ఉన్న స్థాయిలో జనం రాలా. అంటే మీ అర్థం ఏమిటి? మీరు ఎంత అణిచివేయాలనుకుంటే అంత అద్భుతంగా జనంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడు అనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం మీకు లేదు. మీకంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒకవేళ ఉన్నా మన చిట్టినాయుడు పోగొడుతున్నాడు. సింపుల్. అర్థం చేసుకోండి. చేసుకోకపోతే మీ కర్మ, మాకేం అభ్యంతరం లేదు. జైల్లో పెడితే జైల్లో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాచబాట వేస్తున్నది మీరే. ఏమైనా నాకు అర్థం కాలే. 2000 మంది పోలీసులా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే 2000 మంది పోలీసులా? వాళ్ళ టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఎంత అవసరమా? కందకాలు తవ్వటమా? జైలు చుట్టూ పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు వేయటమా? ఇది చిత్రంగా లేదు? నేను చెబుతున్నాను కదా, మీరు ఆలోచించండి. చిత్రంగా లేదు? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ ఆల్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ కాదని, ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 yearలోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 yearలోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండాలని పోటీ పడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడదా? జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం? కందకాలు తవ్వినా? నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా. హోంమంత్రి గారు చెప్తారు, చిట్టినాయుడు గారు చెప్తాడు, పెద్దనాయుడు గారు చెప్తారు. మీరు కనుక్కోండి ఏమన్నా ఫోన్ చేసి. యువర్ ఆల్ జర్నలిస్టులు కదా, మీ తోటి జర్నలిస్టులు ఉంటారు కదా, కనుక్కోండి జనం వచ్చారు రాలేదా. అరే చూశారు కదా, లాఠీ చార్జ్ చేశారా కదా. జనం రాకపోతే లాఠీ చార్జ్ ఏం చేశారబ్బా? జనం రాకపోతే, అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? జనం రాకపోతే ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతున్నాడు. ఏమండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మీరు 100 మందికే మేము పర్మిషన్ ఇచ్చాం కదా, ఏ బహిరంగ సభలాగా ఎందుకు వచ్చారంటున్నాడు ఆయనే. నేనేం చెప్పవసరం. లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఆయన ఎందుకు మాట్లాడాడు చెప్పానండి. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీ దుంపదేగా. జనం వస్తున్నారు స్వామి, మేమేమి అసలు వాళ్ళని పిలవట్లేదు. పూర్వం మా ఎన్నికలప్పుడో లేకపోతే అంతకుముందు ఇంకోసారి కాస్త టిఫిన్లను లేకపోతే ఇది ఆటోలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏమీ లేవు. టిఫిన్లకు అడిగిన వాళ్ళు లేదు, ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లి చూసా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏందిరా భయ మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారా భయ? మనం వెళ్ళకూడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంట వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి.
నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మాకేం అభ్యంతరం లేదు, జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్స్ చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకోమని చూసుకోమను, ఆయన తోక కూడా కట్ అయిపోద్ది. ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు, చిట్టినాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. ఎవరో అవసరంలా తోకలు కట్ చేయటం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. 2000 మంది పోలీసులు, సర్వశేష త్రిపాఠి గారు అక్కడే వెళ్ళి తిష్ట వేశాయంట ఐజీ గారు. ఎప్పటికప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారంట. డీజీపీ గారు, ఆయన పేరేంటి, గుప్తా గారు, ఇదే పని వాళ్ళకి. దొంగతనాల గురించి మాట్లాడే పని లేదు, రౌడీజం గురించి మాట్లాడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం రాకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నారు వీళ్ళు. సిగ్గుండాలంటున్నాను నేను అనేది. వస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం వస్తారు, తప్పేంటి? జనం రాకూడదా? ఈ మొట్టమొదటి చెబుతానే ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, గరానా మోసగాడని, జగన్మోహన్ రెడ్డి ఇదని. నేను ఒక మాట నాకు బాగా గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అని ప్రచారం చేశారు. మీ అందరికి చిన్నవాళ్ళు గుర్తుందో లేదు. ఈ చంద్రబాబు నాయుడే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు, చాలా కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఆపగలిగాడా? అంటే మళ్ళీ తంతిదే, వ్యక్తిత్వ హననం. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా సహకరిస్తున్నాడని నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, అది కాదు ఇసుక అక్రమ రవాణా జరిగింది, గనుల అక్రమంగా రవాణా జరిగింది, ఏంటి లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది. ఇవన్నీ కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన. చిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, నన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. మళ్ళా నన్ను అడగండి, ఇంకో 10 సంవత్సరాలు బతికుంటాను నాకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అడగండి, నేను సమాధానం చెప్తా.